శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు జహీరాబాద్లో ఉన్నాము. జహీరాబాద్లో ఒక నార్త్ ఈస్ట్ కార్నర్ నంబర్ 1 ప్లేస్. ఒక చిన్న దోషాల వల్ల వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. అవి ఏం దోషాలు, ఎలా మార్పు చేసుకోవాలని నేను ఇప్పుడు తెలియజేస్తాను. మీ ఇంట్లో కూడా ఇలాంటి దోషాలు ఉంటే నేను ఈ మార్కింగ్లో ఎలా మార్పులు చెప్తానో మీరు అలా మార్కింగ్లు చేసి మీరంతా కూడా వాస్తు సలహాదారు అవసరం లేకనే మీకు మీరే వాస్తు మార్పులు చేసుకొని బాగుపడాలని కోరుతూ ఇప్పుడు ప్లాన్ చూపిస్తాను. రండి. దీన్ని ఇక చూడండి, ఇది ఈస్ట్ రోడ్డు, ఇది నార్త్ రోడ్డు. నార్త్ ఈస్ట్ కార్నర్. ఇక్కడ ఒక గేట్ ఉంది, ఇక్కడ ఒక పెద్ద గేట్ ఉంది, ఉత్తరం గేట్ లేదు. మీరు చేసిన పొరపాట్లు ఏమి అనేది చూడండి. నార్త్ ఇది వాయువు, ఈడ ఒక బాత్రూమ్ కట్టారు, ఇక్కడ డోర్ పెట్టారు, ఈడ మెట్లు, బాత్రూమ్ మెట్లు వల్ల వాయువు పెరిగి ఈశాన్యం తగ్గిపోతే నో రిజల్ట్, జీరో వాస్తు, ఏం ప్రయోజనం లేదు. ఇంత పవర్ఫుల్ జాగాకి ఇది ఒకటే కడుగుడు పాలకి చుక్కు విషం వేసినట్టు. కాబట్టి దీని లెవెల్ కి ఇట్లా తూర్పు గోడ లెవెల్ కి ఒక పిల్లర్ వేసి, దీని లెవెల్ కి ఇక్కడ కరెక్ట్ గా ఒక పిల్లర్ వేసి, ఇది ఇక్కడ గేట్ పెట్టాలి. దీని లెవెల్ కి ఇలా తీసుకొని వెళ్ళి ఈ డోర్ ఎదురుగా ఈ ఉత్తరంలో ఒక గేట్ పెట్టి, దాని ఎదురుగా ఈ ఉత్తరంలో ఒక కాంపౌండ్ వాళ్ళకి ఒక గేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాయువు పెరిగిండే దోషం పోతుంది. కాకపోతే ఇక్కడ బాత్రూమ్ తప్పు. ఈ బాత్రూమ్ కి కొంత పెద్దగా వెంటిలేటర్స్ పెట్టుకోండి, 2 కొంతవరకు రెమెడీ ఉంటుంది. నన్ను అడిగితే బాత్రూమ్ తీసేయడం ఇంకా మంచి రిజల్ట్. ఇది మేజర్ మీ ఇంట్లో. తర్వాత వచ్చేసి ఇది తూర్పు ద్వారము, ఇదంతా హాలు. ఇది ఉత్తరం ద్వారము, ఇట్లా వస్తే ఇదే హాలు. ఈ తూర్పు ద్వారము ఇంచుమించు చాలా బాగా పెట్టారు డోరు. ఇది ఈ ప్లాన్ లో చూపించినట్లు కాకుండా ఇక్కడ వరకు ఉంది. ఇది ఈ డోర్ కి యువతలో ఒక విండో ఉండాలి, యువతలో ఒక విండో ఉండాలి. తర్వాత ఈ డోర్ ఎదురుగా ఇక్కడ పూజ గది అడ్డం వచ్చింది, క్రాస్ నాటకు వస్తుంది. ఈ కిచెన్ కి ఇది ఉత్తర వాయువు ద్వారం అయింది. కాబట్టి ఈ ద్వారం మూసేయాలి, ఈ ద్వారం మూసేయాలి, పూజ రూమ్ ఎత్తేయాలి. డోర్ ఎదురుగా డోర్ పెడుతూ దాని ఎదురుగా ఇక్కడ డోర్ పెట్టుకోవాలి. నేను ఈ పూజ రూమ్ కోసమే అంతగా ఎదికింది, ఎక్కడ పెట్టిద్దామని. ఈ పూజ రూమ్ దాని గురించి తర్వాత ఆలోచన చేద్దాం. ఇది బాత్రూమ్ బాగుంది, డోర్ రూమ్ బాగుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఏమైందంటే, మాస్టర్ బెడ్రూమ్ ఇలా ఉంటే ఆగ్నేయం పెరుగుతూ బాత్రూమ్ ఉంది. ఈ పనుకునే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, నిద్ర సరిగ్గా రాదు, వీళ్ళు అనుకున్న పనులు జరగవు. అటాచ్ బాత్రూమ్ ఉండాలనుకుంటే దీన్ని ఇలా ఎక్స్టెన్షన్ చేయాలి. అటాచ్ బాత్రూమ్ వద్దు అనుకుంటే ఇక్కడ ఉన్న డోర్ ని క్లోజ్ చేసి, ఇక్కడే కదా ఉండేది డోర్, ఇక్కడ ఉంది, అదే ఇక్కడ ఉన్న డోర్ ని క్లోజ్ చేసేసి ఇక్కడ డోర్ పెట్టుకుంటే ఈ బెడ్రూమ్ లకి ఇట్లా వచ్చి వాడుకుంటే ఇది డోర్ ఇక్కడ చేసుకోవాలి. ఇది ఎక్స్టెన్షన్ చేసుకునే పని లేదు. ఇదే డోరే ఉండాలనుకుంటే, అటాచ్ బాత్రూమ్ ఉండాలనుకుంటే ఈ బాత్రూమ్ లెవెల్ కి ఇట్లా గోడ తీసుకొని ఈ డోరు ఇక్కడ పెట్టుకోవాలి. ఇది బాగుంది. ఈ బాత్రూమ్ లో ఇక్కడ ఒక వెంటిలేటర్ లేదు, ఇక బాత్రూమ్ తీసేస్తారు కాబట్టి వెస్ట్ వెంటిలేటర్ ఉంది. ఉత్తరం కూడా ఒక వెంటిలేటర్ పెట్టుకోవాలి, మెట్ల కిందకి నార్త్ సైడ్ పెట్టుకోవాలి. ఈ బెడ్రూమ్ బాగుంది. కాకపోతే ఈ బెడ్రూమ్ కి తూర్పు ఆగ్నేయ ద్వారం అయింది. ఇంక వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇది అలాగే ఉండని, ఇంకేం చేయలేము. ఇది అడ్డం వచ్చింది కదా, హాల్లోనే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ లేకపోయింటే ఈ డోర్ ఎదురుగా డోర్ పెట్టింటే సూపర్ గా ఉండేది. మీరు బెడ్రూమ్స్ కోసము దీన్ని ఇట్లా పెట్టినారు కాబట్టి గేమ్ చేయడానికి వీల్లేదు. అయితే ఇక్కడున్న బెడ్రూమ్ డోర్ ని ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడికి పెట్టుకుంటే మంచిది. ఇక్కడ విండో చెప్పినాను కదా, విండో ఎదురుగా ఈ డోర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ డోర్ నుంచి ఇలా ఆగ్నేయం నడుస్తాం స్టార్టింగ్, కాబట్టి ఈ విండో ఎదురుగా డోర్ పెట్టుకుంటే చాలు. ఈ బాత్రూమ్ బాగుంది, ఈ హాలు బాగుంది. కాంపౌండ్ కూడా ఇక్కడ తూర్పు వైపు ఒక 4 అడుగులు ఉంది, ఇది 2 ఉంది, వెనక 2 ఉంది, ఇక్కడ కూడా 2 పైన వస్తుంది. లేదు, ఇది క్లోజ్ అయ్యి ఇటు వరకు మనము కవర్ అయినట్లే. ఇటు నుంచి ఇక్కడ ఉండేది లెక్క. ఇది 2 అడుగుల పైన ఉంటుంది, నో ప్రాబ్లం. ఇంత మార్పులు చేసుకుంటే చాలు, మీ ఇల్లు సంపూర్ణంగా వాస్తుకు సరిపోతుంది. దీంట్లో మనం పూజ గురించి ఇంకా క్లారిటీ, పూజ ఈశాన్యం మూలకు పూజ గది ఉండాలని స్టార్టింగ్ లో అన్నప్పుడు ఇక్కడ అనుకున్నాం. అక్కడ చేయకూడదు, దారిలో అవుతుంది అని చెప్పేసి లాస్ట్ కి పూజ రూమ్ ఇక్కడికి చేసుకున్నాం అనమాట. ఈ డోర్ పక్కలో కూడా ఒక చిన్న విండో ఇవ్వండి ఇట్లా నార్త్ ఈస్ట్ కి. ఈ స్టోర్ రూమ్ నే పూజ రూమ్ చేసేసుకోండి. ఇలా తూర్పుకి దేవుడు ఉండేలా ఈ పూజ స్టోర్ రూమ్ నే చేసుకోండి. ఇలా చేసుకోవచ్చు. ఇలా తూర్పుని పెట్టుకొని పడమరును తూర్పు కూర్చొని ఈ 2 పాసిబుల్. ఈ స్టోర్ రూమ్ నే చేసుకోండి. ఇక్కడ పెట్టుకుంటే ఈ డోర్ ని
ఇక్కడ ఈ చేసుకోవాలి. సెంటర్ చేసుకోవాలి. సరే. ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడే పెట్టుకోండి, ఇంక డోర్ మార్చేది అదంతా అలా ఇక్కడే పెట్టుకోండి, ఇది బెస్ట్. శుభవాస్తు ప్రేక్షకులారా, చూశారు కదా, కేవలం ఆగ్నేయం పెరగడం వల్లను, వాయువు బాత్రూము మెట్లు పెరగడం వల్లను, నైరుతి బెడ్రూమ్ కి ఆగ్నేయం మెట్లు పెరగడం వల్లను ఇంట్లో ఇబ్బందులు, చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తాయి. దీని ప్రకారం చేసుకుంటే మీకు ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ కాబట్టి అష్ట ఐశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఇంటి వారికి. మీ ఇల్లు కూడా ఇలాంటి దోషాలు ఉంటే మీకు మీరే సరి చేసుకోవాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చంద్రచర్ల ధనుంజయ స్వామి, భూమానందాశ్రమము, మడిసిర, హరివంతాశ్రమం.